నమస్తే విజయలక్ష్మి కనక. నమస్తే జ్యోతిర్మయి గుండవచ్చి. చాలా మందిని ఈరోజు చూస్తూ ఉన్నాము. ఏమీ లేని దానికి ఎగిరెగిరి పడుతుంటారు. చాలా రేర్గా చాలామందిని చూస్తుంటాం. వెరీ రేర్ పీపుల్ అనమాట. దే ఆర్ మాస్టర్ పీస్ అనుకోవచ్చు. మంచి వాళ్ళు మాత్రమే ఉండే క్వాలిటీ ఏంటంటే ఎంత ఎదిగినా కానీ వాళ్ళు ఒదిగి ఉంటారు. అలాంటి ఒక రేర్ పర్సనాలిటీ గురించి, వాళ్ళ జీవితంలో జరిగిన ఒక రేర్ ఇన్సిడెంట్స్ ఆర్ కామన్ ఇన్సిడెంట్ విత్ రేర్ పర్సనాలిటీ ప్లీజ్. నాకు చాలా ఇష్టమైనటువంటి టాపిక్ ఇది. ఎందుకు అంటే మనం ఎంత ఎదిగినా కూడా మనం ఒదిగి ఉండాలి యాక్చువల్లీ. సో అది నాకు చాలా ఇష్టమైనటువంటి లక్షణం. అంటే అలాంటి లక్షణాలు ఉన్న నాయకుల్ని నేను ఫాలో అవుతాను. ఆయన నాయకులనండి, పెద్దవాళ్ళనండి. సో అందులో కలాం గారు ఆల్రెడీ నేను చెప్పుకున్నాను చాలాసార్లు. నాకు చాలా ఇష్టం. నాకు అలా ఇష్టమైనటువంటి దివంగత నేత ఆయన అంటే నాకు ప్రాణం నిజంగా చెప్పాలంటే. అక్టోబర్ 2 వస్తే అందరు గాంధీ జయంతి అని విష్ చేసుకుంటారు, కానీ నాకు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అది చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎందుకు ఇష్టం, ఆయన గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి ఖచ్చితంగా. నాకు ఇష్టమైన చాలా చాలా గొప్ప వ్యక్తుల్లో ఆయన అసలు ఆణిముత్యం అనొచ్చు. ఓకే, ఎందుకు అంటే చూడండి, ఆయన దేశ నేతలలోనే చాలా నైపుణ్యం ఉన్నటువంటి ఒక నేత. ఆయన 1904లో జన్మించారు, అక్టోబర్ 2. సో ఉత్తరప్రదేశ్లో. ఆయనకేంటి అంటే చిన్న వయసులోనే తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోయి ఇంకా తన చదువుల కోసం తల్లి మేనమామ దగ్గరికి పంపించింది. ఆయన స్కూల్కి వెళ్ళే రోజుల్లో యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళాలి అంటే గంగలో అంటే పడవ ప్రయాణం చేయాల్సి వచ్చేదన్నమాట. ఆ గంగా నది దాటాలి, అవతరి ఒడ్డుకి వెళ్ళాలి. సో పిల్లలందరూ పడవ ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పట్లో ఈ అణాలు ఉండేవి కదా, బేడ అనా అనే కాయిన్స్. సో దానికి ఎంతో ఖర్చు అవుతుంది, కొన్ని అణాలు ఎంతో అవుతుంది. అది ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదు. నిజానికి మేనమామ దగ్గర చదువుతున్నారు కదా, మరి ఇప్పుడు ఒకరింట్లో ఉండి చదువుకోవడం అంటే ఇప్పుడు ఈ మాట కాదు, కానీ ఒకప్పుడైతే చాలా కష్టమైన ఇదే అనమాట. ఎందుకంటే మన సంసారం జరగడమే చాలా కష్టమైన రోజులు అవి అప్పట్లో. సో అలాంటిది వేరే వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవడం అంటే ఎంత ఒదిగి ఉండాలి. చిన్నప్పటి నుంచే ఆయనకు అది మరి దేవుడు అలా పెట్టాడు. సో ఆ క్రమంలో ఏమైందంటే పడవ ఎక్కేటువంటి స్తోమత లేక ఆయన ప్రతిరోజు బట్టలు ఇప్పేసి చంకలో పెట్టేసుకొని ఆ గంగా నది ఈదుకుంటూ వెళ్ళి అవతల వెళ్ళేవాడు. స్కూల్ అయ్యాక మళ్ళీ సేమ్ బట్టలు విప్పి చంకలో పెట్టుకోవడం, ఈత కొట్టుకుంటూ రావడం, యువతల ఒడ్డుకి బట్టలు వేసుకొని రావడం, ఇలా అతను ఎవ్రీడే చేసేవాడు. అంటే దానికి ఎంత పట్టుదల, క్రమశిక్షణ అనేది కావాలి చూడండి. చలికాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, మరి ఈత కొట్టాలి ఎవ్రీడే అంటే ఒక పట్టుదల అనేది లేదనుకోండి, అది అయ్యే విషయం కాదు కదా. సో ఆ ఇన్సిడెంట్ ఒకటైతే ఆయన చిన్నప్పటి నుంచే చాలా గొప్ప భావాలు ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఆయన ఇలా కష్టపడి చదువుకున్నాడు. తర్వాత మన శారదా విద్యాపీఠంలో అసలు ఆయనకి శాస్త్రి అనేది బిరుదు. యాక్చువల్లీ చెప్పాలంటే విద్య కంప్లీట్ అయ్యాక ఆయనకి శాస్త్రి అనే బిరుదు వచ్చింది. మొట్టమొదటి వాళ్ళ అమ్మగారికి వచ్చి చెప్పాడనమాట. ఆవిడకి అర్థం తెలియదు అప్పట్లో పాపం. ఆయన ఆమెకు వచ్చి, అమ్మ ఇలా నాకు శాస్త్రి అనే బిరుదు వచ్చింది, అలా మనం ఆయన లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుచుకుంటాం అనమాట. సో ఆ బిరుదు వచ్చింది, అలా మనకు కంప్లీట్ పేరు అలా తెలుసు మనకి. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఒక అలుపెరుగని నేత అని వచ్చిందని 1928లో మ్యారేజ్ కూడా చేసుకున్నారు ఆయన. సో ఆయన అంటే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే ఒక మన స్వతంత్ర పోరాటంలో అయితేనేమి ప్రధాన పాత్ర వహించినటువంటి ఒక నాయకుడు. అయితే ఈయన మన దేశానికి చేసిన సేవలలో చెప్పాలి అంటే గుర్తుండే ఇన్సిడెంట్స్ చెప్పుకోవాలి మనం, రిమార్కబుల్ అంటే 1961లో ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ట్రైన్స్ రిలేటెడ్. ఆయన దానికి బాధ్యత వహిస్తూ ఆయన రిజైన్ చేశారు పోస్ట్ నుంచి. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే అప్పటి మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి తన రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేశాడు ఆయన. అండ్ నైతిక బాధ్యత వహిస్తూ, నాది అంటే నేను బాధ్యత వహిస్తున్నాను అన్నట్టుగా ఎవరు ఆయన ఫోర్స్ చేయలేదు. ఆ తర్వాత ఆయన హోమ్ మినిస్ట్రీలోకి వచ్చారు. ఇంకొక విషయం కూడా చెప్పాలమ్మా, హోమ్ మినిస్టర్గా ఉండి హోమ్లెస్గా ఉన్న ఒకే ఒక నాయకుడు ఆయన. సొంత ఇల్లు లేదు ఆయనకి, సొంత ఇల్లు లేనటువంటి హోమ్ మినిస్టర్ మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన హోమ్ మినిస్ట్రీ చేస్తూ సొంత ఇల్లు లేదు. ఎంత గొప్ప వ్యక్తి కదా.
అసలు చాలా ఇలాంటివి కదా వినాల్సింది. చెప్పుకోవటానికే మనకి హోమ్ మినిస్టర్గా ఉండి సొంత ఇల్లు లేకపోవడం ఏంటి కదా. సో ఆయన హోమ్ మినిస్ట్రీ చేశారు, ఆ తర్వాత మనకి సెకండ్ ప్రధానమంత్రి కూడా అయ్యారు. అన్ఫార్చునేట్గా మనకి తాష్కెంట్లో ఆయన చనిపోవడం జరిగింది 1966 జనవరి 11వ తారీఖున అనుకుంటాను. సో ఆయన గురించి ఎందుకు చెప్పుకోవాలి అసలు, ఎందుకు అంటే చూడటానికి చాలా బక్కపలచగా పొట్టిగా ఉంటారు ఆయన, కానీ ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే మన దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ఆయన ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. తర్వాత మన ఆహార ధాన్యాలు వాటిని అభివృద్ధి చేయడానికి దానికి ఒక విప్లవం తీసుకొచ్చారు. శ్వేత విప్లవము, హరిత విప్లవం అని వాటికి పేర్లు యాక్చువల్లీ. అదొక్కటే కాదు, మళ్ళీ 1965లో అనుకుంటాను మనకి పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో కూడా యుద్ధంలో ఆయన జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని కూడా చెప్పాను. గెలిచాం మనం యాక్చువల్లీ దాన్ని. అంటే పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అంటారు చూడండి, ఆయన ఆత్మస్థైర్యం ఎంత గొప్పది అనే దానికి ఉదాహరణలు ఇవన్నీ చాలా చిన్న చిన్న సంఘటనలు. మనము ఆయన మొత్తం లైఫ్లో జరిగిన చిన్న చిన్న కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పుకున్నాం. ఎంతో కష్టపడి చదువుకొని తన జీవితాన్ని దేశానికి అంకితం చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన. ఆయన పుట్టింది కూడా అక్టోబర్ 2వ తారీఖునే. మరి ఎంతమంది మనం గుర్తు చేసుకుంటున్నామో తెలియదు, కానీ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఒక గొప్ప నాయకుడు మనకి సెకండ్ ప్రధానమంత్రిగా మన దేశానికి ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఒక గుర్తింపు అనేది కావాలనేది అయితే నా కోరిక. యాక్చువల్లీ మనకి గాంధీ జయంతినే తెలుసు పిల్లలకి, అట్లీస్ట్ స్కూళ్ళల్లో టీచర్స్ ఇప్పటి నుంచి అయినా. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అంటే వ్యక్తి మాత్రమే, నాయకుడిగా చూసుకున్నా చాలా గొప్ప ఆయన, వ్యక్తిత్వంలో చూసుకున్న ఆయన నుంచి నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి ఇప్పటి తరం వాళ్ళకి, ఎన్నో పాఠాలు. ఆయన చాలా తక్కువ జతల బట్టలతోటే తన జీవితాన్ని గడిపారని కూడా నాకు తెలుసు. అంటే నేను చదివాను ఆయన ఆటోబయోగ్రఫీలో. సో అంటే ఎలాంటి ఆర్భాటాలు హంగులకి ఆయన తావివ్వలేదు, నాకేమొచ్చిందని ఏ రోజు ఆలోచించలేదు. ఎంతసేపు తను దేశానికి ఎలా ఉపయోగపడుతున్నాడు, దేశం కోసం మాత్రమే ఆయన పనిచేశారు. యాక్చువల్లీ నిజానికి రూపాయి విలువ కూడా చాలా రెట్లు పెరిగిందట ఆయన ప్రధానిగా ఉన్న సంస్కరణల వల్ల. అంటే అసలు ఒకవేళ ఆయనే ప్రధానిగా కొనసాగి ఉంటే చాలా బాగుండేదట మన దేశము. అన్ఫార్చునేట్లీ మనకు ఆయన లేరు. ఆయన మరణం కూడా తదనంతరం వివాదం యాక్చువల్లీ, ఎందుకంటే అది సహజ మరణం కాదు, ఇది అందరికీ తెలిసినటువంటిదే. కాకపోతే ఏంటి అంటే ఈ సందర్భంగా మీరు నాకు ఒక గొప్ప నాయకుడి గురించి చెప్పే అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే నా ఫేవరెట్ నాయకుడు అనడం కన్నా కూడా ఆయన అసలు ఆణిముత్యమే. ఇంకా అలాంటి వాళ్ళని నేను చాలా దగ్గరగా కలాం గారు ఉన్నారు. సో నాకు ఇష్టమైన నాయకులు. నాకు కూడా చాలా ఇష్టం లాల్ బహదూర్ శాస్త్రి అంటే, అందుకని మీరు చెప్తుండగానే నాకు గెస్ట్ చేయాలనిపించింది. చాలా నాకు ఇష్టమైన ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఇప్పుడు వాళ్ళ జీవితం పర్సనాలిటీస్. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్కి అంటే ఎంత ఎదిగిన అంటే ఆయన ఒక దేశ ప్రధాని అయినా కూడా ఒక సామాన్య జీవితం, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం కానీ, ఒక దేశం కోసం పోరాడడం కానీ, లేకపోతే ఆయన వ్యక్తిత్వం అంటే ఆయన ఎవ్రీ స్వార్థం లేదు, ఎలాంటి స్వార్థము ఆశించకుండా, ఏమి ఆశించకుండా నిజమైన సేవ చేసిన నాయకుడు ఆయన. ఎలాంటి స్వార్థము లేదు, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి, లాభాపేక్ష లేదు, పదవి వ్యామోహం అసలే లేదు. సో చాలా గొప్ప వ్యక్తి.